హలో అండి, నమస్తే. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఆ రోజు మేము పొద్దున్నే లేచేసామన్నమాట. పొద్దున్నే అంటే 5కే లేచేసి రెడీ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నామంటే మొన్న నాగల చవితి అయిపోయింది కదండి. ఆ రోజు పుట్టకు వెళ్ళి పాలు పోసేద్దాంలే అనుకున్నాము. కానీ ఆ రోజు కుదరలేదన్నమాట. ఏమంటే మా ఆయనకు ఆఫీస్ ఉన్నింది కదా. మా ఆయనకు ఆ రోజు ఇంట్లో కూడా కాదు, ఆఫీస్కి వెళ్ళాల్సింది ఉన్నింది. అందుకు ఇంకా ఆ రోజు వెళ్ళలేకపోయాము. ఈరోజు అయితే ఇంకా సాటర్డే కాబట్టి మా ఆయనకి ఇంకా మా లక్కీకి ఇద్దరికి హాలిడేనే కదా అన్నట్టు ఇంకా ఆ రోజు రెడీ అయిపోయాము. ఇంకా ఇక్కడ నేనైతే నాగులకి వేసేదానికి పసుపు దారాలు రెడీ చేసుకుంటూ ఉన్నానండి. పసుపు దారం అంటే ఒక దారం తీసుకొని 5 పరలు వచ్చేటట్టు వేసేసి దానికి పసుపు పట్టించాలన్నమాట. అది అక్కడికి వెళ్ళాక నాగులకి వేసేసి అది మళ్ళీ మనం నాగులకి వేసేసాక అక్కడ మన పూజ అంతా కంప్లీట్ అయిపోయాక పసుపు దారం తీసుకొని మన చేతికి కట్టుకోవాలండి. ఇలా ఒక 5 కానీ ఒక 7 కానీ 9 కానీ అలా చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఒక 7 దాకా చేస్తున్నాను. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. ఇంకా బయలుదేరదామని ఆటో బుక్ చేసుకుందామని ఓలాలో చూస్తూ ఉన్నామా. అసలు ఆటోనే బుక్ అవ్వలేదండి. పొద్దున్నే కదా ఆటో అసలు బుక్ అవ్వలేదన్నమాట. ఇలా కాదులే అని చెప్పి మళ్ళీ రోడ్ పైకి నడిచి వచ్చి ఆటో కోసం చూస్తూ ఉంటే ఆటో అయితే దొరికింది మాకు. ఇక్కడే ఆటో మాట్లాడుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అసలు ఆ రోజు అయితే అండి మేము పొద్దున్నే లేచాం కదా, బయట అయితే పెద్ద వర్షం పడుతుండింది. అసలు మేమైతే రెడీ అయిపోయాము. వర్షం ఆగిపోతుందిలే అని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట కాసేపు. తర్వాత అయితే వర్షం ఆగిపోయిందండి. వర్షం పడినా వెళ్ళొచ్చు, కానీ ఆటోలోనే కదా వెళ్ళేది. కానీ అక్కడ నాగులు ఉండేది బయట అనమాట. ఆడ వర్షం పడితే కష్టం కదా, మనం పాలు పోసేకైనా అంత కష్టం అవుతుంది అన్నట్లు కాసేపు అర్థం కాలేదన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి కాడిగుడిలో ఉండే రైల్వే స్టేషన్ అండి, వైట్ ఫీల్డ్లో అనమాట. ఇది చాలా మాకు దగ్గర. మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, అంటే మేము విజయవాడకి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా తిరుపతికి అలా వెళ్ళాలన్నా కూడా ఇది దగ్గర మాకు స్టేషన్. కానీ మేము ఎక్కాల్సిన ట్రైన్ ఈ స్టాప్ ఉండిందంటే మాకు చాలా ఈజీ అవుతుంది. నాగుల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చాలా పెద్దదన్నమాట. ఇక్కడ చాలా నాగులు ఉంటాయండి. ఇక్కడ ఒకటే కాదు, ఇక్కడ 5-6 ఉన్నాయి. ఇక్కడ మన ఇష్టం అనమాట, ఎక్కడైనా పూజ చేసుకోవచ్చు. ఏమంటే ఇక్కడ పుట్ట ఉండదండి, ఇక్కడ ఓన్లీ నాగులు మాత్రమే ఉంటాయి. మన నాగులకి పాలు నీళ్ళు అంతే అన్ని అభిషేకాలు అన్నీ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి కావాలంటే. మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని ప్రసాదాలు తీసుకొని వచ్చాము. అవి వచ్చేసి నువ్వుల పిండి, ఇంకా నానపెట్టిన పెసరపప్పు, ఇంకా బియ్య పిండి బెల్లము వేసి చేస్తారనమాట. అదొకటి 3 ప్రసాదాలు తీసుకొని వచ్చాము.
ఇంకా ఈ నాగుల దర్శనం చేసుకున్నాక నాగులకి అయితే పాలు పోసేసాము. ఈ పక్కనే పెద్ద గుడి ఉందండి, శివయ్య గుడి ఉంది, పక్కనే గణేష గుడి కూడా ఉందన్నమాట. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే ఈ గుడికే వచ్చినామండి. లాస్ట్ ఇయర్ నాగల చవితికి కూడా సేమ్ ఇక్కడికే వచ్చి నాగులకి పాలు పోసాం. ఇక్కడికి వచ్చి గుడికి వెళ్ళాము, శివయ్య దర్శనం చేసుకున్నాం, గణేష గుడికి వెళ్ళాము, అందరిని దర్శనం చేసుకున్నాము. ఈ గుడి అయితే నాగులకి పాలు పోసినట్లుంటుంది, ఇంకా శివయ్య దర్శనం చేసుకున్నట్లుంటుంది కదా అన్నట్లు ఈ గుడికి వచ్చాము ఈసారి కూడా. నేను ఇందాక చెప్పాను కదా వీడియోలో పెద్ద వర్షం పడింది రాత్రి అని చెప్పి. ఈ గుడిలో కూడా ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయండి. ఇంకా బయట ఇందాక చూపించాను కదా వీడియోలో, బయట కూడా ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి, బుడద బుడద ఉండింది. అలా పడిందండి రాత్రి అయితే వర్షము. ఇక్కడ చూస్తున్నారా శివయ్యని అయితే ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా అభిషేకం కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి, మేము వెళ్ళినప్పటికీ. ఇంకా ఇక్కడ చూస్తున్నారా లోపల అయితే ఎంత బాగుందో, గుడి అయితే చాలా బాగుందండి. లోపల రకరకాల చెట్లు, ఇంకా టెంకాయ చెట్లు భలే ఉన్నాయండి చూసేదానికైతే. ఇంకా మాకైతే శివయ్య దర్శనం కూడా బాగా జరిగిందండి. ఇంకా ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు శివయ్య గుడికి వచ్చారంటే ఖచ్చితంగా ఇలా బొట్లు ఖచ్చితంగా పెడతారనమాట, 3 బొట్లు పెట్టేస్తారు. ఇంకా తర్వాత ఇందాక నాగుల పైన పసుపు దారాలు వేసినాం కదా, అవి కట్టుకుంటున్నాం కూర్చొని. మా లక్కీకి కడతామంటే మా లక్కీ వద్దంట. మా లక్కీకి అవి తడిగా ఉన్నాయంట, అవి వాడి చేతికి అవుతా అంటే వాడికి ఏందో కొంచెం ఏదో ఫీలింగ్ అనమాట, చేతికి కాకూడదనే ఫీలింగ్ ఉంది, వాడు వద్దు అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడైతే పసుపు దారాన్ని మా ఆయనతో కట్టించుకుంటూ ఉన్నాను. నాకంటే ముందే మా ఆయనకి ముందు కట్టినాను అనమాట పసుపు దారము. అప్పుడు వీడియో తీసుకోలేదన్నమాట, మళ్ళీ వీడియో కోసం అని చెప్పి మళ్ళీ కడుతున్నాను చేతికి. ఇక్కడైతే మా లక్కీ తింటూ ఉన్నాడు అనమాట, నువ్వుల పిండి చేసినాను కదా తింటూ ఉన్నాడు. పొద్దున్నే లేచాడు కదా, ఆకలి అవుతూ ఉంటే అది తింటున్నాడు. వాడికి మామూలుగా అంటేనే నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం అండి, బ్లాక్ లడ్డు అని అంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడైతే మా ఆటో కూడా వచ్చేసిందండి. మా ఆటో అంటే ఇందాక మేము ఆటోలో వచ్చాం కదా గుడికి వచ్చేటప్పుడు, ఆటో అన్న నెంబర్ ఇప్పించుకున్నాం అనమాట. ఆ అన్న కాల్ చేసింటే మళ్ళీ ఆ అన్ననే వచ్చేసాడు. ఇంక అప్పటికే టైము 9:30 అయిపోయిందండి. ఇంకా లేట్ అయింది కదా అని చెప్పి ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకుంటే ఇంకా లేట్ అవుతుంది కదా అన్నట్లు మళ్ళీ హోటల్కి వచ్చేసాము. ఈ హోటల్ అయితే మా ఇంటికి చాలా దగ్గర అండి, వసుధ హోటల్ అని. మేము నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంటికి. మేమైతే ఫస్ట్ మా ఆయన అయితే ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చెప్పాడు, నేనైతే పూరి చెప్పాను అనమాట. పూరి అయితే మా లక్కీ కూడా తింటాడు కదా అన్నట్లు మా లక్కీ కోసం అని చెప్పాను పూరి అని. మా ఆయన ఇడ్లీ సాంబార్ చెప్పాడు కదా, ముందైతే మా ఆయనదే వచ్చిందనమాట, మా ఆయన తింటూ ఉన్నాడు. మేమిద్దరం అయితే మా పూరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మా లక్కీ తినమంటే నాకు ఈ పూరీనే కావాలా అని కూర్చో ఉన్నాడు. ఏం తింటాడో తెలియదండి, ఏమో కావాలా అంటాడు అంతేగాని వాడి గురించి తెలిసిందే కదా, ఎక్కడైనా బయటకు వచ్చామంటే వాడు ఏం తినడు, ఊరికే బిల్డప్ అనమాట, అది కావాలి ఇది కావాలంట అంటాడు.
ఇక్కడైతే మా ఆయన తినిపిస్తూ ఉన్నాడు. ఇడ్లీ తిను లక్కీ అంటే నాకు పూరీనే కావాలా అన్నట్టు కూర్చున్నాడు అనమాట. ఇక్కడ చూస్తున్నారా పూరీ అయితే వచ్చేసింది. ఇంకా తినిపిస్తూ ఉన్నాను మా లక్కీ కానీ. ఫస్ట్ అయితే ఒక ముక్క పెట్టుకున్నాడండి పూరీని అయితే. ఒక ముక్క తిన్నాడు, ఇంక వద్దంట పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా మధ్యాహ్నంకి అయితే అన్నం పప్పు చేశాను కానీ తినలేదన్నమాట. తినకుండానే బయటకు వచ్చేసాము. ఎక్కడికి వచ్చామంటే మా ఇంటికి దగ్గరలోనే ఒక నర్సరీ లాగా ఉందండి. చెట్లు పూల మొక్కలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. అక్కడికి వచ్చామన్నమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ వాడిపోయాయి, పీకేసామని చెప్పాను కదా. మొత్తం ఖాళీ చేసాము. అందుకే కొత్త మొక్కలు కొనడానికి వచ్చాము ఇక్కడికైతే. ఏమేమి కొన్నామో లాస్ట్లో చూపిస్తానండి. ఇదైతే మా ఆయన ఆన్లైన్లో కోకోపీట్ అని ఆర్డర్ పెట్టినాడు. కోకోపీట్ అంటే ఏం లేదండి, ఒక ఎరువులాగా అనమాట, మట్టిలో కలిపేది. అంటే దాంట్లో టెంకాయ పీస్ అవన్నీ ఏమేమో ఉంటాయి. అది వేయడం వల్ల చెట్టుకు బాగా సెతవ వస్తుంది, చెట్లు బాగా వస్తాయంట. ఈ కోకోపీట్ని అయితే డైరెక్ట్గా వాడకూడదండి. ఫస్ట్ ఎలా వాడాలంటే ముందైతే కొంచెం తీసేసుకొని అందులో కొంచెం నీళ్లు వేసేసి ఉంటలు లేకుండా బాగా కలపాలి. అప్పుడు కొంచెం ఉండే కోకోపీట్ కాస్త కొంచెం ఎక్కువ అయిపోతుంది, అంటే ఉబ్బుతుందంట, కొంచెం ఉబ్బుతుంది. ఇప్పుడు అందులో మామూలు మట్టి కలిపేసి, మామూలు మట్టి అంటే మన చెట్లకేసే మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టిని కలిపి వేసుకోవాలి. అదంతా కలిపాక డైరెక్ట్గా తొట్టిలో వేసేయడమే. తొట్టి అంటే కుండీలో వేసేయడమే అండి. అంతే ప్రాసెస్. అయితే మనం తెచ్చుకున్న మొక్కలు ఉంటాయి కదా, అందులో నాటేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, నేను చెప్పాను కదా ఇందాక మొత్తం మా దగ్గర ఉన్న మట్టి అంతా ఒక పెద్ద బకెట్ కేసి పెట్టామని. అదేనండి ఇదంతా. మేము అనుకున్నాము ఇదంతా సరిపోతుందో లేదో అని చెప్పి. ఈ కోకోపీట్ని కలిపేశాక అసలు ఈ మట్టి ఏం దిబ్బంగా అయిపోవడమే లేదు, ఏందో బకెట్ ఖాళీ కావడం లేదు అనుకుంటున్నాము. అసలు సగం బకెట్ కూడా ఖాళీ కాలేదండి మొత్తం తోటలోకి వేసినా కూడా. ఇక్కడ ఏమంటే తొట్టిలో వేసే మట్టి ఉంటుంది కదా, కొంచెం గట్టిగా ఉందన్నమాట. అందుకే మా ఆయన అదేదో తీసుకొని కొడుతున్నాడు అది వచ్చేదానికి. అందులో కొంచెము రాళ్ళు ఏదో గుంటలు ఉంటే దాన్ని అయితే బాగా కలుపుతున్నాము, అదంతా కరిగేదానికి. ఇక్కడ చూస్తున్నారు ఒక తొట్టిలో అయితే ఒక చెట్టు నాటేసామన్నమాట. ఇది వచ్చేసి గన్నేరు పూలు ఉంటాయి కదండి. లాస్ట్ సారి కూడా ఇది మా ఇంట్లో ఉండిన చెట్టు. ఏమంటే అది వాడిపోయిందండి, అందుకే అది పీకేసాం, మళ్ళీ అదే తెచ్చుకున్నాం అనమాట. మా ఆయనకు ఆ చెట్టు అంటే చాలా ఇష్టము. ఎందుకంటే రోజు పూలు పూస్తుంది కదా, అది ఏ చెట్టు అంత పూలు పూయదండి, ఆ చెట్టు మాత్రమే అన్ని పూలు పూస్తూ ఉంటుంది రోజు. అందుకే మా ఆయనకు చాలా ఇష్టం అనమాట ఆ చెట్టు అంటే. ఇక్కడ చూడండి మా లక్కీ మామూలుగా చేతులు ఎక్కడైనా పెట్టమంటే అస్సలు పెట్టాడు. ఏదో అన్ని నీట్నెస్ అంటూ ఉంటాడు కదా. ఇక్కడ చూడండి అయితే చేతులు మట్టిలో పెట్టి ఆ మట్టి కూడా మా మీద ఇసిరేస్తున్నాడు అనమాట. ఏదో ఆడుకుంటున్నాడు ఫుల్గా. వాడికి ఇలా మట్టితో ఆడుకోవడం అంటే ఇష్టం అండి, కానీ తిండి విషయంలో మాత్రమే కొంచెం నీట్నెస్లా ఉంటాడు. కానీ ఈ మట్టితో ఆడుకోవడం అన్నా ఏదైనా చేయడం అన్నా బాగానే ఇష్టమే, బాగానే ఆడుకుంటాడు. ఆడుకోవడం కంప్లీట్ అయినాక కూడా ఆ చెయ్యి అట్లనే పెట్టుకొని ఉంటాడు, చెయ్యి కడిగేంత వరకు. అదొకటి మెచ్చుకోవచ్చండి మా లక్కీలో, అదొక్క నీట్నెస్ ఉంది బాగానే. ఇది వచ్చేసి రోజా పువ్వు మొక్క తెచ్చుకున్నా నేనైతే. మా ఆయనకైతే అస్సలు ఇష్టమే లేదండి, వద్దు అని చెప్తుంటాడు. ఇంకా ఈ మొక్క అయితే మేము వచ్చేటప్పుడు బ్యాగ్లో పెట్టుకొని వచ్చామా, మొక్కకి పైన 2 పువ్వులు ఉన్నాయి కదా, 2 పువ్వులు ఉండే చోట తెగిపోయిందనమాట. అసలు మాకైతే షాక్ అయిపోయాం, మాకు అసలు చాలా బాధేసింది అనమాట. ఏమంటే కొత్తది కదండి చెట్టు, చూసేదానికి కూడా పూలు చాలా ముద్దుగా అనిపించాయి మాకు చెట్టు తీసుకునేటప్పుడు. మా ఆయనకి ఇష్టం లేదని చెప్పాను కదా, ఈ చెట్టు కొండాము. ఏమంటే వాళ్ళ దగ్గర ఉన్నంత బాగా మన ఇంటికి వచ్చినాక ఉండవండి. వాళ్ళ దగ్గర అయితే బాగా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. మన ఇంటికి తెచ్చుకున్నాక కొన్ని రోజులకే చెడిపోతాయి కదా, అంటే వాడిపోతాయి కదా. అందుకే మా ఆయనకి ఇష్టం లేదు ఇట్లాంటి చెట్లు కొండాము. ఇంకా చెట్టుకైతే కొన్ని ముళ్ళులాగా ఉన్నాయి, మా లక్కీని వేయొద్దని చెప్పామన్నమాట. ఈ ముళ్ళు కుచ్చుకుంటాయని చెప్పి. ఏం చెట్టు అది? టేబుల్ రోజా చెట్టు నట్టినట్లకి ఇంగిచ్చే అమ్మకిచ్చే. ఇంకా టేబుల్ రోజా చెట్టు ఉంది కదా, మా లక్కీని నాటాడంట, చూపిస్తున్నాడు. ఫైనల్లీ మా చెట్లన్నీ రెడీ అయిపోయాయండి, మా మొక్కలన్నీ రెడీ అయిపోయాయి. మేము ఆ మొక్కలన్నీ నాటేసరికి నైట్ 7 అయిపోయిందండి. ఇంకా అప్పటికి నేను అవన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ సెట్ చేసుకునేసరికి లేట్ అయిపోయిందనమాట. అందుకే ఆ టైంలో అయితే నేను ఏం వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో తీసినా కూడా అంత క్లారిటీ ఉండదు కదా. ఇక్కడ చూస్తున్నారా, ఈ చెట్టు వచ్చేసి డేరా చెట్టు అండి, డేరా పూలు వస్తాయి కదా, ఆ చెట్టు కూడా ఒకటి తీసుకున్నాను, చూడాలి ఏ పూలు వస్తాయో. ఇంకా ఇక్కడ చూస్తున్నారా చిన్న మొక్కలే అండి, అవి అయితే మాకు ఫ్రీగా ఇచ్చిందమ్మా. అంటే ఇవి అంటే షో చెట్లు అనుకోండి, కానీ చిన్న తొట్టిలలో చిన్న మొక్కలు చాలా ముద్దుగా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి మా లక్కీ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది ఫ్రెండ్షిప్ డే రోజు. తర్వాత ఈ చెట్ల పేరు ఏదో గుర్తులేదండి, ఏదో చెప్పాడు మా ఆయన, నేను మర్చిపోయాను. ఇవి కూడా మాకు ఫ్రీగా ఇచ్చిందనమాట. ఇది 3 చెట్లు, 4
అంటే చిన్న చిన్న మొక్కలన్నీ ఫ్రీగా ఇచ్చిందనమాట. ఈ తోటలలో వేయండి బాగా బతుకుతాయని చెప్పింది. ఇంకా ఇది వచ్చేసి టేబుల్ రోజ్ మొక్క అండి. దీనికైతే పూలు చాలా బాగుంటాయి చూసేదానికి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఆ పువ్వు చూసేదానికి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. పోయినసారి కూడా మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నిందండి, చెప్పాను కదా చెట్లు చాలా వరకు వాడిపోయాయని చెప్పి, అందుకే కొత్తది తెచ్చుకున్నాం మళ్ళీ. దాని పక్కన కపరిల్లాకు చెట్టు. ఇంకా తర్వాత 3-4 చిన్న చిన్న తోటల వరకు ఖాళీగా పెట్టాను. ఏమంటే అందులో ఏమైనా ధనియాలు, ఎండుమిర్చి విత్తనాలు ఏదో ఒకటి వేద్దాంలే అన్నట్టు అది ఖాళీగా పెట్టేశాను. ఈ తోటలలో ఈ మొక్కలని నాటేసరికి చాలా కళ వచ్చేసిందండి మా ఇంటికి. ఏమంటే ముందంతా ఖాళీగా ఉండింది కదా, ఈ చెట్లు లేక అంత ఖాళీగా అనిపించింది, బోసిగా అనిపించింది అనమాట. ఒకేసారి ఈ చెట్లను నచ్చేసరికి అంత కళ వచ్చేసింది మా ఇంటికి. అయితే మెయిన్ ఏమంటే ఎండ బాగుండాలి, వర్షం బాగా రావాలి, అన్నీ బాగుండాలి. ఏమంటే మాకు ఇక్కడ ఎండ బాగా రాదండి, అందుకే మాకు చెట్లు సరిగ్గా బతకవు అనమాట. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈరోజు పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.